దాక్కుని దందాలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. Hello everyone, welcome back to my channel Sadhna Movies Reaction. So guys, today I'm gonna react on the interval scene and most awaiting interval scene of the Rebel movie. But if you came here for the first time, I'm Sadhna. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. Oh. నువ్వెప్పుడు డాన్స్ క్లాస్కి వచ్చావో అప్పుడే నీ మీద డౌట్. నందుని లవ్ చేస్తున్నావు, లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావు. ఎందుకు స్టీఫెన్ రాబర్ట్స్ గురించి అడుగుతున్నావు? అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి వచ్చావు? చెప్పరా, చెప్పు అన్నా. ఇలా అడిగితే వీడు చెప్పడు కానీ మనకెందుకు రిస్క్? This guy knew that he will only kill, but బ్యాంకాక్ ఫోన్ చేశారు. తమ్ముడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏమైందో కనుక. అన్నయ్య లోపలికి రండి. హలో సార్, హలో, ఎలా ఉన్నారు? అన్నయ్య ఏంటి విషయం? ఒక నిమిషం డ్రైవర్ సార్, నువ్వు కార్ బయట పెట్టు, నేను వస్తాను. సరే సార్. రండి సార్, కూర్చొని మాట్లాడుకుందాం. చెప్పండి సార్, ఏమైంది? ఏమైందో తొందరగా చెప్పన్నయ్య. మనం అనుకున్న విషయాలన్నీ కరెక్ట్ గా జరిగింది. పాపం నందిని చాలా మంచి, ఇప్పుడే ఇంటికి వెళ్ళింది. ఎనీ మూమెంట్ స్టీఫెన్ రాబర్ట్స్ ఫోటోస్ దొరకచ్చు. మీకు ఇన్ఫర్మేషన్, ఆంటోనీ తమ్ముడు డేవిడ్ ని బ్యాంకాక్ లో లేదు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మీకు మంచిది. ఫోటోలు దొరకని మళ్ళీ వస్తాను, మీరు జాగ్రత్త. వెల్కమ్ టు ఇండియా. హాయ్ డాడ్. ఫరూక్ సార్, ఈ రోజు ప్రోగ్రామ్స్ చెప్పండి సార్. క్యాన్సిల్. ఓకే సార్. నేను నా కూతురితో టైం స్పెండ్ చేయాలి. షూర్ సార్. ఇన్నాళ్ళు నిన్ను తప్పుగా అర్థం చేసుకుని నీకు దూరంగా ఉన్నాను. ఐఎమ్ సారీ డాడ్. నువ్వు నాకు సారీ చెప్పేట. డాడీ, నాకు గొడవలు రౌడీజాలు ఇష్టం ఉంది. కానీ ఒక రోజు బ్యాంకాక్ లో రౌడీలు నా ఫ్రెండ్ పైన అటాక్ చేస్తే నేను స్టీఫెన్ రాబర్ట్స్ పేరు చెప్పాను. అందరూ భయపడి పారిపోయారు. ఇప్పుడు అర్థమైంది స్టీఫెన్ రాబర్ట్స్ పవర్ ఏంటో. రియల్లీ? అవును డాడీ, స్టీఫెన్ రాబర్ట్స్ బ్యాంకాక్ లో కూడా చాలా ఫేమస్. నేను ఒక ట్యూబ్ లైట్, అన్ని లేట్ గానే అర్థం అవుతుంది. స్టీఫెన్ రాబర్ట్స్ ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదంట. స్టీఫెన్ రాబర్ట్స్ ని చూడడం అంత కష్టమా డాడీ? yes, అందరికీ కష్టం, నా కూతురికి కాదు. చూస్తావా? ఎంత బాగా ఫైట్ చేస్తున్నాడు. అసలు విలన్స్ అంటే ఇలాగే ఉండాలి. వీళ్ళిద్దరూ చూడండి, చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కదా. హలో రిషి, నీకు గుడ్ న్యూస్. ఫోటోస్ దొరికాయా? అవును, నువ్వు స్టీఫెన్ రాబర్ట్స్ ఫోటోలు అడిగావు కదా, నాకు వీడియోనే దొరికింది. నేను ఇప్పుడే వస్తున్నాను. ఇప్పుడా? అంతా 11 అవుతుంది. ఇప్పుడు వద్దు, రేపు పొద్దున చూపిస్తాను. వీడియో? ఈ టైంలో ఇక్కడికి ఎందుకు వచ్చా? వీడియో? నీకు వీడియో రేపిస్తానని చెప్పాను కదా, వెళ్ళిపో. వీడియో? డాడీ వింటే ప్రాబ్లం. వీడియో? what the hell? Why he's acting like that? Please, please, please.
What an interesting entry scene of villain. Look at his body. స్టీఫెన్ రాబర్ట్స్ ఎవ్వరు పెట్టుకోవద్దు. Oh. What the hell is this అన్నయ్య scene? ఫోటోలు దొరుకుంటాయి. Oh. ఎందుకు వచ్చారు? ఏంటి ఎందుకు వచ్చారు? భోజనం చేయడానికి సార్ రై మీ నాన్నలాగే నిన్ను కూడా పైకి పంపించమంటావా? ఎవడో వచ్చి స్టీఫెన్ రాబర్ట్ గురించి ఎంక్వైరీ చేశాడంట. ఎవడాడు? మాకేం తెలియదు సార్. మీకు తెలీదా? తెలియదు సార్. రై నా డ్రైవర్ అనుకుంటున్నావా? కాదు, నా మనిషి. ఇప్పుడు చెప్పు, ఎవ్వరు రాలేదా? రాలేదు సార్. రాలేదా? 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 స్టీఫెన్ రాబర్ట్ గురించి ఒకడు 2 సార్లు మీ ఇంటికి వచ్చాడు. వీడు మొదటిసారి చెప్పకుండా ఇప్పుడు చెప్పాడు. Oh. లేట్, అందుకే ఫాస్ట్ గా పైకి పంపాను. ఇప్పుడు చెప్పు, ఎవడొచ్చాడు? నువ్వు ఇలా చెప్పరా, నేను దీన్ని తీసుకెళ్తే నువ్వు వాడిని తీసుకొస్తావు. ఋషి ఫోన్ చేసి ఎక్కడున్నావు నువ్వు? అరే ఎక్కడికి వెళ్ళావు నువ్వు? సార్ 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 మీరు వచ్చిన విషయం స్టీఫెన్ రాబర్ట్స్ మనుషులకు తెలిసిపోయింది సార్. సార్ వాళ్ళు వచ్చి చెల్లెని తీసుకెళ్ళిపోయారు సార్. సార్ మీరే చెల్లెని కాపాడాలి సార్. నేను వెతుకుతున్న వాళ్ళు స్టీఫెన్ రాబర్ట్స్ ఒక్కళ్ళే. నాకు ఇప్పుడే తెలిసింది. ఆ గ్యాంగ్ లో ఒక్కడిని కూడా ప్రాణాలు తోదలను. తను నీకే కాదు, నాకు కూడా చెల్లె. నా చెల్లి మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. ఇదేదో డేంజర్ లా ఉంది. Oh my God, I'm having goosebumps. జంపు జంపు. ఏమైంది? Oh. ఏంట్రా? ఏమైంది? వాడెవడో రెబల్ అంట. మా డెన్నుకు వచ్చి మమ్మల్ని అందరినీ చిత్త కొట్టేశాడు సార్. ఫస్ట్ నన్ను, Rebel. తర్వాత నిన్ను, నాను, ఫైనల్ గా స్టీఫెన్ రాబర్ట్ లేపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు సార్. ఎలా ఉంటాడ్రా వాడు? Yeah, this scene is looking like Bahubali. Strong personality came out. Woo! Oh my God. Whoa. Impressive. His height. Woo. నిన్ను ప్రాణాలతో ఎందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆ స్టీఫెన్ రాబర్ట్ ని చంపడానికి ఒకడొచ్చాడని చెప్పు. దాకుని దండలు నడపడం, పట్టుకున్న వాళ్ళని చంపడం, ఆడవాళ్ళ శీలాలతో వ్యాపారం చేయడం మగతనం కాదు. నాలా మగాడిలా ఎదురొచ్చి చేయమని చెప్పు. ఇక వాళ్ళకి నాకు యుద్ధం మొదలైంది. నా నుంచి తప్పించుకోమను. కుదరదు. మీరు ఆకలితో వేటాడే పుల్లి చూసుంటారు, ఆవేశంతో వేటాడే పుల్లి చూసుంటారు. నేను 2 ఏళ్ళు ఉపవాసం తర్వాత వేటాడే పుల్ని. నీకు ఆహారం ఇప్పుడే ఫిక్స్ అయింది. రేపు 5 గంటలకి మీ ఏరియాకి వస్తా. మీరు వచ్చినా చంపేస్తా, రాకపోయినా చంపేస్తా. ఇప్పుడు నువ్వు వెళ్ళి స్టీఫెన్ రాబర్ట్స్ కి చెప్తావు. వాళ్ళు అడుగుతారు,
ఎవడ్రా వాడు మా సామ్రాజ్యానికి వచ్చి మా వాళ్ళనే కొట్టి మమ్మల్నే చంపుతానని ఛాలెంజ్ చేసింది ఎవడు అని వాళ్ళకి చెప్పు. నేను యముడు రూపంలో వచ్చిన రెబల్. వాడి ఒక్కో మాట చాలా పవర్ఫుల్ గా ఉంది, ఒక్కో దెబ్బ చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎక్కడుంటారా వాడు? ఎక్కడ్రా వాడు? ఆ బస్ స్టాప్ దగ్గరకు వచ్చి సిగరెట్ వెలిగించి కాఫీ షాప్ లోకి వెళ్ళి కాఫీ తాగే లోపు చంపుకోమన్నాడు. వాడు ఇంకా రాలేదేంట్రా? ఇదిగో సిగ్నల్ వచ్చేసిందన్న. వాడికి ఒక్కడే, వాడికి ఒక్కడే ఎక్కువ. వాడికి 100 మంది వచ్చినా తక్కువే. What? Someone else is behind him. What? Who are they? Loving it. Oh, that's letting the way as well. He's just walking. Oh. Look at you, man. Look at his swag. నాకు తెలుగు సినిమా చూపించాడు, ఇది బ్యాడ్ టైం. ఏకంగా ఇంగ్లీష్ సినిమా చూపిస్తున్నాడు. రాయ్ కాల్చి పారేయండిరా నా కొడుకు. What the hell? Who is he? Jump అయిపోవాలి. Jump. సార్ తప్పైపోయింది సార్, క్షమించండి సార్. మీకు గుడ్ న్యూస్, మిమ్మల్ని లేపేస్తా. ఏంట్రా గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్ చెప్తున్నా అనుకుంటున్నా? అదే నా స్టైల్. నీకు షాకింగ్ న్యూస్ చెప్పిన, నీ తమ్ముడు ఎక్కడెక్కడ వెతుకుతున్నావు కదా, వాడిని కూడా నేనే లేపేస్తాను. నేను కళ్ళు మూసుకుని ముళ్ళ కట్టి లోపల బాడీలు బళ్ళు వాళ్ళు వీళ్ళు తొక్క తోలు ఏది ఇక్కడ ఉండకూడదు. 1 2 3. Oh. Love it. But she saw.
ओके सो गाइस, जैसे कि हमने ये रेबल का इंटरवल सीन देख लिया है विच वाज क्वाइट सुपर फैंटास्टिक. Oh my god, this is what I was waiting for from the half of the movie, that why he is getting beaten, but he is not beating anyone. Why is this happening? But when he started, you can't even see that. You will be like, oh my god, what the hell is this happening? What the hell is this happening? He didn't even touch anybody, and everyone is like, oh my god, it was really fantastic scene. I was like, but when that scene started, right? When someone about to, like, yeah, that person with sword went to kill him, and he didn't even touch, and someone behind him was doing the thing, right? What I was thinking is, maybe he's having dual role in this movie. Maybe he's having another, like, there might be some, like, two brothers, or maybe two Prabhas is there. I was thinking so, but no, the mans were there. And I how can I forget mans? What is mans? The men is there, his men were there. And what I was saying, yeah, he was having a lot of money that I forgot already, because he was paying Brahmanandam sir like anything, do this, do that, right? So yeah, and now he know who is Stephen also, and it's Stephen Robert also, and he saw that video. Hmm, exciting. It was super duper exciting, and this scene, especially fight scene, was, and his warnings, and then interval, and but the thing is, Nandini saw everything, which I'm feeling sad about, because she is a good girl. She is really loving him, but there is some another motive. There are some definitely different motives why he came there, why he want to kill everyone. He, like, they have done something with him, that we know, because when he was hugging, so, and he is having something personal, like, with Stephen Robert. That also I have realized. I, like, got a sense of having something personal of him with Stephen Robert. But what is that thing? And what is that thing? Why he's like super angry about him, and he's just like a fierce energy, and he just want to kill him, and he want to kill every and each and every man of him. I don't know what's there behind why all this is happening. That we have to know, obviously, in further scenes. But yeah, now I am satisfied. I have seen him doing all this, because from the starting only I was thinking, why he's not killing anyone, why he's getting beaten up. But now, after watching this scene, I am like, या दिस इज प्रभास, यही है प्रभास. प्रभास जब मारता है तो मारता है, ऐसे मारता है, ऐसे जैसे मारा इस सीन में, देखा ना तुमने. इंटरवल सीन मुझे पता नहीं था कि इतना इंटरेस्टिंग होगा, जो कि ये बहुत ज्यादा इंटरेस्टिंग था. चाहे इसकी इन्होंने वार्निंग जो दी वो बहुत इंटरेस्टिंग थी, जो भी था, मतलब पूरा सीन मुझे बहुत ज्यादा खतरनाक, रापचिक बोले तो फैंटेस्टिक लगा. आपको ये सीन कैसा लगा मुझे कमेंट करके जरूर बताना. और अगर ये वीडियो आपको पसंद आई हो तो मेक श्योर टू लाइक दिस वीडियो, सब्सक्राइब माय चैनल. आई विल सी यू सुपर सून इन पोस्ट इंटरवल सीन. टिल देन, बाय बाय.